వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట పట్టణంలోని గోదావరి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఆలయం తాళం పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తెలు, రాగి చెంబు, ప్లేట్లు ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు 16,100 రూపాయలు ఉంటుందని ఆలయ నిర్వాహకుడు మేడి భీమయ్య ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం మంచిర్యాల నుండి ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీం బృందం వచ్చి దొంగతనం తీరును పరిశీలించడంతో పాటు ఫింగర్ ప్రింట్స్ సేకరించి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐపి సతీష్ తెలిపారు. వీడియో తీసింది ఏర్పాటు